అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ యాంగ్రీ ఆన్ ఇండియా. ఆగస్టు 1వ తారీఖు నుంచి అమెరికా భారతదేశం మీద 25% అడిషనల్ ట్యాక్స్ని విధించడం జరిగింది. ఇక నుంచి భారత్ నుంచి అమెరికాకి ఏ వస్తువైనా అమ్మాలన్నా కానీ అడిషనల్గా 25% ట్యాక్స్ని మనం పే చేయాల్సి ఉంది. ఎందుకు ట్రంప్ భారత్ని ఇలాంటి భయపెట్టే చర్యలకి పాల్పడుతున్నారు? ఎందుకంటే ట్రంప్కి కొన్ని విషయాల్లో భారత్ అంటే నచ్చదు. భారత్కి రష్యాతో ఎందుకు అంత స్నేహం? రష్యా నుంచి మిలిటరీ ఎక్విప్మెంట్స్ అలాగే ఆయిల్ని ఎందుకు కొనుక్కోవాలి? అలా భారత్ రష్యా నుంచి ఎక్కువ కొనుగోలు చేయడం వలన ఆ డబ్బుని రష్యా ప్రభుత్వం ఉక్రెయిన్ మీద యుద్ధానికి ఉపయోగిస్తుంది. అందువల్లనే నేను 25% ట్యాక్స్ అడిషనల్గా భారత్కి విధిస్తున్నాను అని ట్రంప్ చెప్పడం జరుగుతుంది. అలాగే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జెనెటికల్గా తయారు చేసినటువంటి ఫుడ్స్ని ఇండియాకి అలౌ చేయాలి. ఏ అయితే జెనెటికల్గా తయారు చేసినటువంటి సోయాబీన్స్, కార్ను ఇలాంటి ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిని ఇండియాలో సేల్ చేసేదానికి భారత్ అనుమతి ఇవ్వాలని చెప్పేసి ట్రంప్ కోరుతూ ఉన్నారు. కానీ భారత్ దాన్ని నిరాకరిస్తుంది. ఎందుకంటే ఆ జెనెటికల్ ప్రోడక్ట్స్ని ఇండియాకి అనుమతిస్తే ఇక్కడ వ్యవసాయదారులకి భారీగా నష్టం జరుగుతుంది. వ్యవసాయ రంగం పూర్తిగా నష్టపోయేదానికి ఎక్కువ అవకాశం ఉంది. దీనివల్లనే మోడీ ప్రభుత్వం ఈ జెనెటికల్ ఫుడ్స్ని భారత్లోకి నిరాకరించడం జరిగింది. దీని కారణంగానే ట్రంప్ ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడుతూ ఉన్నారు. ఈ చర్యల వలన భారత్ భయపడాల్సిన అవసరం లేదు.